శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 23 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి పేరు వచ్చి బాలాజీరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారికి ఈ మనసులో ఎన్నో సుడిగుండాలు, ఎన్నో ఆవేదనలు వస్తూ ఉన్నాయండి. సంపూర్ణంగా ఈ రాశిపరంగా మీ అందరికి అర్థమై ఉంటుంది. అయితే మీకు అన్నిటికంటే కూడా ఒక ముగింపు అనేది దొరకబోతున్న సమయం రేపటి రోజున అయితే కాబోతుంది. అలాగే మీ హృదయంలో ఏదైతే దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగేటువంటి అవకాశం కూడా పూర్తిగా రేపటి రోజున ఒక అవకాశం అనేది మీకు తలుపుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకు ఏ అవకాశం అనేది రేపటి రోజు మీ చేతికి రాబోతుంది అనేది కూడా తెలుసుకుందాము. మీ మీద మీకున్నటువంటి ఒక నమ్మకం అనేది చాలా చాలా గొప్పగా రేపు మీ గమ్యానికి మిమ్మల్ని చేర్చేలాగా ఉపయోగపడుతుందండి. అలాగే రాత్రి మూల కొన్ని సమస్యలతో మీరు నిద్రపోవడం లేదు. మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలపై పట్టు దొరకటం లేదు. అయితే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకత అయితే రేపటి రోజున ఒక రోజుగా మీకు మిగిలిపోయేటువంటి రోజుగా అంటే గుర్తుండిపోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. గ్రహ సంచారాల వలన జరగబోయేటువంటి శుభపరిణామాలతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు ముందు ముందు రోజుల్లో కూడా చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాలు కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులైతే ఎంత మాత్రం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా గొప్ప మహజ్జాతకులండి. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం అని చెప్పుకోవాలి. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండుంది. అందుకే మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారండి కొంతమంది వ్యక్తులు. అంటే మీతో ఎవరైనా స్నేహం చేసినా, లేదంటే మీతో ఏదైనా కాసేపు మాట్లాడాలన్నా కానీ ఎదుటి వ్యక్తులకు చాలా ఇంట్రెస్ట్గా వస్తుంది. అంటే మీ ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకట్టుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తికి బాధ వస్తే చలించిపోయేటువంటి సున్నితమైనటువంటి కరుణామైనటువంటి మనసు మీదండి. అదే చిత్రమైంది. మీ జీవితము చాలా చిన్నది. అలాగే మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఒడిదుడుకులు, అవమానాలు, ఊహించినటువంటి కష్ట నష్టాలు వీటన్నిటికి కూడా మీరు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికి కూడా ఎక్కడా కూడా మీరు సడలిపోరండి. చాలా జాగ్రత్తగా ఉంటారు. భరించినటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే చుట్టూ మిమ్మల్ని బాధలు చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోరు. అదే మీ గొప్పతనం. మీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంటే మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసము మీ ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనుకాడండి. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా మీ బొమ్ము చేస్తే మాత్రం అస్సలు తీసుకొని మోసం చేస్తే వారిని అస్సలు సులభంగా క్షమించరనమాట. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారు. మీ మాటల్లో ఒక అనిరుచ్యమైనటువంటి నిజాయితీ, మీ కళ్ళల్లో ఒక తేలినటువంటి లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క పరిణతి చెందినటువంటి మాట తీరుకి బాగా ఆకర్షితులైతే అవుతారు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు, అనుభవిస్తున్నటువంటి మానసిక శోభకు మూల కారణం ఎక్కడో లేదండి. అది మీ గ్రహస్థితిలోనే ఉంది. అంటే డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేసేవాడు భగవంతుడు. కుటుంబ బంధాలను విలువను తెలియక తేలిగ్గా తీసుకునే వారికి బంధాల ప్రాముఖ్యతను కళ్ళ కట్టినట్లుగా చూపించాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగినటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు భగవంతుడు. ఈ దశ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టడానికైతే కాదండి. భవిష్యత్తులో మీరు అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకోవడానికి. మీరు ముఖ్యంగా భగవంతుని మాత్రం నమ్మండి. గత కొంతకాలంగా మీరు చాలా గమనిస్తే కనుక చేతికి అందినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడము, అలాగే ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గ్రహ సంబంధమైన ఖర్చులు మీ మీద పడ్డము, పొదుపు చేద్దాం అనుకున్నటువంటి పైసా కూడా మిగలకపోవడము,
చేసినటువంటి అప్పులు తీర్చలేకపోవటము, ఇచ్చినటువంటి అప్పులు మీకు తిరిగి రాకపోవటము, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశాయి. దీనికి కారణం ఏంటంటే మీ గ్రహస్థితి. మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా భగవంతుడు కొన్ని విషయాలు ప్రశ్నిస్తే అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడు కూడా పరీక్షిస్తూ ఉంటాడనమాట. అయితే మీరు చాలా క్రమశిక్షణతో, జాగ్రత్తగా, ప్రణాళికతో ఉన్నారండి. అనవసరమైనటువంటి ఖర్చులకు ఎక్కడైనా స్వస్తి పలికి, పొదుపుపై సరైనటువంటి పెట్టుబడిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుణపాఠాలన్నీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతాయి. అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మీరేంటంటే ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినప్పుడు కూడా ఆ మాట కూడా చాలా కుటుంబ సభ్యుల ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ వస్తున్నారు. అంటే మీ మాట తీరు కఠినంగా ఉందనో, లేదంటే మీరు ఎవరైనా లెక్క చేయడం లేదనో మిమ్మల్ని నిందిస్తూ వస్తున్నారన్నమాట. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని చెప్పుకోవచ్చండి. అయితే మీ యొక్క వాక్స్థానంలో గ్రహస్థితి అనేది చాలా మాటలకు బరువును, బాధ్యతలు, పరిణతి అంటే ఏదైనా కానీ చాలా కోపంతో మీరు మాట్లాడకపోయినా సూటిపోటి మాటలు ఏదైనా వేటి వరకు మీకులా గుచ్చుకునేలాగా జరుగుతున్నాయి. అందుకే ఏంటంటే కొన్ని సమయాలు మీరు మౌనంగా ఉండాలి. ఆచితూచి ఆలోచించాలి. మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం గుర్తుంచుకోండి. మాట జారితే తిరుగు తీసుకోలేమండి. అలాగే ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా అశాంతి, ప్రశాంతత లేకపోవడము, నిద్ర లేనటువంటి రాత్రులు వంటివి గమనిస్తూ ఉంటారు. మీ ఇంట్లో గత కొంతకాలంగా పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్యం మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుంది. మీ వాహనాలు తరచుగా మరమ్మతులకు రావడము, గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉండటము ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మీరు అన్నీ ఉన్న అల్లునోట్లో శనన్నట్లుగా ఇంట్లో అన్ని సుఖాలు ఉన్న మానసిక ప్రశాంతత అనేది మీకు కరువైంది. ఆరోగ్య విషయాలు, భవిష్యత్తు మీద కందులైనటువంటి భయం, ఏదో జరగకుండా జరుగుతుందేమో అనేటువంటి ఆందోళన ఇవన్నీ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తూ వస్తున్నాయండి. మీ లోపల ఉన్నటువంటి ఆ భయాలు ఒక్కోటిగా ఏంటంటే బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అయితే అహం దెబ్బతినడము, చిన్న విషయాలు పెద్ద గొడవ జరగడము, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడము, ఒకరిపై ఒకరు అవమానాలు కలగడం ఇటువంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి. వ్యాపారాల్లో భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నమైనటువంటి స్థాయికి వెళ్తూ వస్తున్నాయి. ఈ ప్రభావాలన్నీ కూడా మీ యొక్క వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ ఉందండి. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పనివారం కూడా మీ మీద పెరుగుతూ ఉండడం వల్ల మీరు అనేక రకాల మనశ్శాంతి లేకుండా మీరైతే ఉంటున్నారు. దీనికి కారణం తెలుసా? మీరు చాలా వరకు కూడా వాగ్వాదాలకు ఇటువంటివన్నీ కూడా ఏంటంటే గత కొంతకాలంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీసేలా జరుగుతూ వస్తున్నాయన్నమాట. కాబట్టి మీ యొక్క సహోద్యోగుల యొక్క కుట్రలు కూడా జరుగుతూ వస్తున్నాయి. చేసినటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలగడము, ఉద్యోగం మానేస్తే బాగున్నంత కోపము, అసహనము, నిస్పాయిత ఇటువంటివన్నీ కూడా కలుగుతూ వస్తున్నాయి. మీరు ఈ ఎన్ని కావడానికి కారణమైతే రేపటి రోజున మీ జీవితంలో చాలా వరకు కూడా శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. రేపటి రోజున ఆఖరి శ్రావణ శనివారం కాబట్టి మీరు లక్ష్మీనారాయణ యొక్క గుడిని సందర్శించండి. నేను మీకు చెప్పబోయే నిజంగా శుభవార్తలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి చీకటంతా కూడా తొలగిపోతుంది. మంచి ఒక సరికొత్తైనటువంటి సువర్ణమైనటువంటి రోజుగా రేపటి రోజు మీకు అయితే మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు చాలా అద్భుతమైనటువంటి రాశిగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా రేపటి రోజు మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొద్దిగా ఆలస్యమైనప్పుడు కూడా ఏంటంటే మీ ఆదాయం అనేది రెట్టింపు అయితే చక్కగా పెరుగుతండి. ఒకరికంటే ఎక్కువ మార్గాల నుండి మీకు ధన ప్రభావం అనేది ఒక వర్షంలాగైతే కురవబోతుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక స్వేచ్ఛ పొందుతారు. ఆనందంగా, అన్యోన్యంగా, సాఫీగా ఉంటారు. ఇప్పటి వరకు మీ మాటకు విలువ ఇవ్వని వారు కూడా మీ సలహాల కోసము ఎదురు చూడడం అయితే జరుగుతుందండి. అలాగే సమాజంలో, కుటుంబంలో కూడా మీ మాటకు విలువ, గౌరవం రెట్టింపవడం అయితే రేపటి రోజున మీరు ఖచ్చితంగా చూస్తారు. రేపటి రోజున మీరు అనేక రకాలుగా రావాలన్నా కూడా మీకు అన్ని రకాల అనుకూలంగా ఉండాలన్నా రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకొని వీలైతే మీరు పిండి దీపాన్ని వెలిగించరండి. 7 కానీ 11 కానీ పిండి దీపాలు వెలిగించి రావడం వల్ల మీకు అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంటుందండి. మీకు కానీ వీలైతే గుళ్ళో ఏమైనా రేపొద్దున మీకు వీలైతే కనుక రేపు నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్న వారికి పంచిపెట్టడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. మీకు రాజయోగాలు పట్టబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో అయితే మీ ప్రతిభకు, కష్టానికి సరైనటువంటి గుర్తింపు ఉంటుంది. పదోన్నతులు, జీతాల పెంపు, కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఇటువంటివన్నీ కూడా చక్కగా మీకు రేపటి రోజున కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే మీ పిల్లల విద్యా, క్రీడలు, ఇతర రంగాలు అద్భుతంగా రాణిస్తారు. వారి విజయాలు కూడా మీకు ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తాయి. అలాగే సంతానం కోసం ఎదురుచూసే వారికి కూడా రేపటి రోజున సంతాన యోగం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందండి.
మరి ఇది తప్పకుండా ఫలించి కోరుకుంటున్నటువంటి కంపెనీల నుండి కూడా మీకు మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా అందుతాయి. ఇప్పటికే ఉద్యోగులు ఉన్న వారికైతే ప్రమోషన్లు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా రావచ్చు. లేదంటే ఉన్న సంస్థలను ఉన్నత పదవులు కూడా లభించవచ్చు. అలాగే ఆర్థిక విషయాలు ఇతరులకు హామీలు ఇవ్వకపోవడము, ఆర్థిక లావాదేవీలు మధ్యవర్తిగా ఉండకపోతే చాలా మంచిదని తెలుసుకోండి. మరి తెలిసినాగా అండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.